తెలంగాణ లాసెట్ అండ్ తెలంగాణ పీజీ ఎల్సెట్ 2026 సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తది. సో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటిది అని చెప్పి. సో, మీరు ఒకవేళ తెలంగాణ లోపల తెలంగాణ లోపల లాసెట్ రాసి 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ సంబంధించిన ఎల్ఎల్బీ కోర్స్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మీరు తెలంగాణ లోపల పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎల్ఎల్ఎం చేద్దాం అనుకున్నా కూడా మీరు ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. నేను ఈ వీడియోని 1 ఏప్రిల్ 2026 రోజు రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ పోర్టల్ లోపల మనకి ఇక్కడ వితౌట్ లేట్ ఫీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే 1 ఏప్రిల్ 2026 దాకా టైం ఉంది అని చెప్పి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, మీరు రిజిస్ట్రేషన్ అండ్ దాంతో పాటుగా ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఎట్లాంటి లేట్ ఫీ లేకుండా 1 ఏప్రిల్ 2026 వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. వితౌట్ లేట్ ఫీ మీరు ఇంకా మీ ఆన్లైన్ అప్లికేషన్‌ని చేసుకోకపోతే మాత్రం ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీ ఆన్లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. మీరు ఎల్ఎల్బీ చేద్దాం అనుకున్నా, ఎల్ఎల్ఎం చేద్దాం అనుకున్నా, ఎల్ఎల్బీ అనేది 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటది. అండ్ దాంతో పాటుగా 5 ఇయర్స్ డ్యూరేషన్ కూడా ఉంటదన్నట్టు. సో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయారో వాళ్ళు ఎల్ఎల్బీ అనేది 3 ఇయర్స్ డ్యూరేషన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయారో వాళ్ళు ఎల్ఎల్బీ 5 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఎవరైతే పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారో ఎల్ఎల్బీ ఆర్ ఎల్ఎల్ఎం చేసినోళ్ళు ఈ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఈరోజు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఎల్ఎల్బీ ఆర్ ఎల్ఎల్ఎం చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మనం ఈ ఎల్ఎల్బీ ఆర్ ఎల్ఎల్ఎంకి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మనం డీటెయిల్‌గా వీడియోస్ అయితే చేసుకుందాం. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.